నినివే పట్టణానికి వెళ్ళి వాళ్లకు కలగబోతున్న నాశనాన్ని గురించి ప్రవచించు అని యోనాతో మాట్లాడితే యోనా నినివేకి వెళ్లకుండా తార్షీషు వెళ్ళి ఓడ ఎక్కాడు. చివరికి ఓడ సముద్రంలోనికి వెళ్ళి మధ్యలో ఆగిపోయింది. పెనుగాలి తుఫాన్లు దాని మీద ఈడ్చి కొట్టి ఆ ఓడ మునిగిపోయే ప్రమాదానికి గురైంది. చేసేది లేక ఓడ తేలిక చేయడానికి సామాగ్రి అంతా కింద పడేశారు నీళ్ళల్లో. అందరూ, అందులో ఉన్న అన్ని జనాంగం అందరూ కూడా తమ తమ దేవతలకు మొక్కుతున్నారు, మొక్కుబళ్ళు చేసుకుంటున్నారు. ఇందులోంచి క్షేమంగా బయటపడితే నీకు అది ఇస్తా, ఇది ఇస్తా, కోడినిస్తా, మేకనిస్తా, అవి మొక్కుతారు కదా, వెంట్రుకలు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని. ఎంతమంది ఎన్ని మొక్కులు మొక్కినా అది ఆగట్లా. ఓడ నాయకుడు, ఓడలో ఉన్నోళ్ళందరూ వచ్చారా, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఒక్కసారి వెళ్ళి చూస్తానని ఓడ మొత్తం చెక్ చేస్తుంటే ఓడ అడుగు భాగం అమరంలో యోనా హాయిగా గొరకబెట్టి నిద్రపోతున్నాడు. కడుపులో మండిపోయింది ఓడ నాయకుడికి. అందరూ సావు బతుకుల్లో ఉంటే నీకు నిద్రెట్టబట్టింది, నువ్వు మామూలు వాళ్ళగా లేవు, నువ్వు పోయి నిద్రపోతా, బుద్ధి లేదా నీకు, రా బయటికి అన్నాడు. బయటకు వచ్చి చూస్తే ఉంది సముద్రం మీద అల్లకల్లోలం. ఎందుకు వచ్చిందో యోనాకు తెలుసు, అది యోనాను బట్టే వచ్చింది. ప్రశాంతంగా వెళ్ళాల్సిన ఓడ మునిగిపోయేదానికి సిద్ధమైపోయింది. కారణం యోనా నిర్వాకం. నువ్వెవరివి అని అడిగారు. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా సేవకుణ్ణి, ఇదంతా నా వల్లే వచ్చింది, దీనికి నేనే కారణం అన్నాడు. చివరికి నిర్ధారణ చేసుకున్నారు. ఈ సమస్యకి ఎవరు కారణమో వాళ్ళు చీట్లు వేశారు. యోనా పేరిటే వచ్చింది చీటి. అయ్యా, అందరం చచ్చేటట్టున్నాం, బతికి బయటపడాలంటే ఏం చేయాలో చెప్పయ్యా అన్నారు. దీనికి పరిష్కారం ఏంటని అడిగారు. ఏమి లేదు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు ఆగిపోయింది అన్నాడు. ముందే సృష్టికర్త భక్తుడిని సేవకుడిని అంటున్నావు, నువ్వేదో మాట వినందుకు ఇదంతా వచ్చింది అన్నావు. నిన్నెత్తి సముద్రంలో పడేస్తే మమ్మల్ని చంపితే ఆయన, కావాలంటే దేవుడిని అడగండి అంటే చీట్లు వేస్తే యోనా పేరిట చీటి వచ్చి, ఇక చేసేది లేక ఆయన ఎత్తి సముద్రంలో పడేసి, సముద్రంలో పడవేయబడక మునిపే తిమింగలానికి ఆయన ఆర్డర్ ఇచ్చున్నాడు. ఫలానా వైపు నుంచి అతను విసిరివేయబడతాడు కనుక ఆ భాగంలో నువ్వు కాచుకో, అతడు పడవేయబడగానే అతన్ని మింగాలి నువ్వు. మహామత్స్యము, పెద్ద చేప, ఆ చేప మింగింది. తర్వాత ఎక్కడ ఓడెక్కాడో తీసుకెళ్ళి అక్కడికి ఎక్కింది. అక్కడి నుంచి సచ్చినట్టు మళ్ళీ నినివే పోయి అప్పుడు ప్రకటించాడు. సో ఇలాంటి విపత్కర పరిస్థితి, ఇంత ఎదురు దెబ్బ యోనాకి ఎందుకు తగిలిందంటే, దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా దేవునికి రివర్స్ మార్గంలో అతను వెళ్తున్నందున ఈ ప్రతికూలత వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యేటువంటి పెను తుఫాన్లు కూడా ఇలాంటి కారణాలను బట్టి వస్తుండొచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో పెను తుఫాన్లు కూడా ఇదో కారణం అయి ఉండొచ్చు. దేవుడు తన చిత్తం మన ఎడల వేరుగా కలిగి ఉండొచ్చు, మనం దేవుని చిత్తానికి భిన్నమైన అడుగులు వేస్తుండొచ్చు. మన నుండి దేవుడు ఆశించింది ఒకటైతే మనం ఇంకొకటి చేస్తుండొచ్చు. పర్యవసానంగా మనకి ప్రతికూల పరిస్థితులను దేవుడు అనుమతించే అవకాశం ఉంది. ఇది అబ్రహాం జీవితంలో కూడా జరిగింది. దేవుడు నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నీ ద్వారా భూలోకంలోని సకల వంశములు ఆశీర్వదించబడాలి, నీ మీద నాకు గొప్ప ప్లాన్ ఉంది, నువ్వు రా అబ్రహాము అంటే తన సొంత ప్రాంతమైన మెసొపొతామియా నుంచి బయలుదేరి హారానుకు వచ్చి అక్కడ ఆగిపోయాడు. ఏం అబ్రహాం ఎందుకు ఆగావంటే, ముసలివాడైన నా తండ్రిని వేసుకొని నేను ఎలా రాగలను అన్నాడు. ఓహో, నీతో చాలా పని ఉందయ్యా, రమ్మంటే నువ్వు ముసలాడు ఉన్నాడు అని పెద్ద ఆయన అడ్డం చెప్తావు. సరే, మీ నాన్న నేను నా దగ్గరికి తీసుకుంటానే, పెద్ద ఆయన వచ్చే నాన్న అన్నాడు. అంతే, అబ్రహాం తండ్రి దేవుని దగ్గరికి చేరాడు. అంతేగా తనున్న ప్రాంతంలో తను ఉండలేని పరిస్థితి దేవుడు అనుమతించాడు. ఎందుకంటే అబ్రహాము రావాలి, కనాను దేశంలో స్థిరపడాలి, అక్కడ గొప్ప జనముగా రావాలి, అబ్రహాములో నుండి అనేక వంశాలు రావాలి, అందులో నుండి లోకాన్ని రక్షించే రక్షకుడైన యేసు రావాలి. అది బృహత్తర ప్రణాళిక. ఆ పెద్ద ప్రణాళిక నెరవేర్చడానికి ముందు ఎవరు లోబడాలి? అబ్రహాం. అబ్రహాము లోబడనందుకు ఏం పరిస్థితి వచ్చింది? ప్రతికూల పరిస్థితి వచ్చింది. సో నన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు కూడా నేను మొరాయించినప్పుడు ప్రతికూలత నాకు వచ్చేటట్టు దేవుడు అనుమతించాడు. ఆ ప్రతికూలత దెబ్బకి అన్నీ పక్కన పెట్టేసి నేను ఇక దేవుని పనిలోకి రావాల్సి వచ్చింది. సో కొన్నిసార్లు మనం మొరాయించినప్పుడు దేవుని చిత్తం ఏంటో స్పష్టంగా తెలిసి ఉండి కూడా మనం దానికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకి కోటింగ్ పడే అవకాశం ఉంది. హై అంటే ఎద్దు కదిలిందనుకో, తన్ను అవసరంలా,
కానీ కొన్ని ఎడ్లు ఉంటాయి ముళ్ళు గర్రతో గూచితే కానీ గదలం. అట్లా కొంతమంది దేవుడు గూర్చిన దాకా చూస్తూ ఉంటా, మర్యాదగా ప్రేమగా చూస్తాడు, వద్దు నాయన రా నాయన చెప్పింది నాయ అదే ఇదే అని. లోబడరే ఓ పట్టన్నా దేవుడు ఇక తన శైలిలో వచ్చినప్పుడు కానీ లైన్లోకి రారు. సో ఇలా దాదాపు 12 రకాలుగా దేవుడు భూమి మీద మనతో వ్యవహరిస్తాడు. సో దేవుడు మాట్లాడే విధానాల్లో ఒకటి వాక్యంలో నుండి మనతో మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు అని నేను ప్రశ్నించుకున్నప్పుడు యేసు ప్రభువుని నేను పరీక్షించాను, నిజమైన దేవుడా కాదా అని. ఆయన ప్రేమ, న్యాయ విధి, మంచితనం, ఆయన పరిపూర్ణత్వం, ఆయన పరిశుద్ధత, ఆయన నా కొరకు చేసిన త్యాగం అన్నీ నేను పరిశీలించుకున్న, ఆయన జీవితం, ఆయన బోధ, టోటల్ ఆయన లైఫ్ అంతా నేను టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక దేవునికి ఉండాల్సినటువంటి హై క్వాలిటీస్ అన్నీ కూడా జీసస్లో కనిపించిన, యేసు ప్రభులో కనిపించిన. నేనే ఒట్టిగా నేను ఫాలో అవ్వాలి, మొత్తం టెస్ట్ చేసుకున్నాను. సో దేవుని దగ్గరకు వచ్చిన మనం దేవుడు ఏంది, ఆయన క్యారెక్టర్ ఏందని తెలుసుకున్నాం. ఆయన మన ఎడల కార్యాలు చేస్తాడా లేదనేది కూడా పరీక్షించుకున్నాం. మూడవది, ఆయన ఎలా మాట్లాడతాడనేది కూడా టెస్ట్ చేశాను. నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, చర్చిలో కూర్చున్నాను. మొదటిసారి నేను దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు చాలా ఏడుపు వచ్చింది, ఎందుకంటే చాలా విషాదంలో ఉన్నాం. మా సోదరి చనిపోయి 3 మాసాలు అయినప్పటికీ 3 నెలలు అంత దారుణమైనటువంటి వేదనలో ఉన్నాం. అలాంటి క్లిష్ట సమయంలో మా ఇంట్లో ఎవరిని కదిలించినా కన్నీళ్ళే. అందరూ ఎవరి కళ్ళలో అయినా నీళ్ళు కనపడితే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడుస్తున్నారని ఎవరు ఏడవకుండా అంత ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ అందరి గుండెల్లో వేదన ఉంది. సో నేను చర్చికి వెళ్ళినప్పుడు మొదటిసారి యేసు ప్రభు సన్నిధిలో మోకాళ్ళు ప్రార్థన చేసినప్పుడు చాలాసేపు ఏడ్చుకున్నాను నేను. ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి. చర్చికి వెళ్ళేటప్పుడు చర్చికి వెళ్ళే స్త్రీలను అడిగాను, మేము చేస్తాం పూజలు, మా పూజల్లో సాంస్క్రిట్లో మంత్రాలు ఉంటాయి. ఏ దేవీ దేవతలు ఎవరికి మేము పూజ చేసినా వాళ్ళకి సంబంధించినటువంటి శ్లోకాలు, మంత్రాలు చదివి పూజలు చేస్తాం. మరి యేసు ప్రభుకి ఏమున్నాయి? అట్లాంటి వేరే భాషలో ఏమైనా చదవాలా అని అడిగాను. ఆయా మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు. నీకెంతో ఇష్టమైన, సమీపమైన, ఆత్మీయుడైన మనుషునితో నీ హృదయంలోని వేదనంతా ఎలా చెప్పుకుంటావో అలాగా ఆయన ముందు కూర్చొని నువ్వు ఆయనతో మాట్లాడవచ్చు. ఆయనకిష్టమైతే ఆయనే నీతో మాట్లాడతాడు అన్నారు. యేసు ప్రభు మాట్లాడతాడా? ఆయన మాట్లాడే దేవుడు. నిజంగా నాతో మాట్లాడితే ఈ జీవితాంతం ఆయన వదిలిపెట్టకూడదని ఫిక్స్ అయిపోయా, ఆయన కోసం బతకాలని. చర్చిలోకి వెళ్ళి చాలాసేపు కూర్చొని ఏడ్చి, అక్కడేదో దైవజనుడు వాక్యం చెబుతున్నాడు, సగం అర్థం అవుతుంది, సగం అర్థం కావట్లేదు. అయినా దాని గురించి కాదు, కానీ మన పరిస్థితి ఏందన్న ఆలోచనలో ఉన్నా. కొంచెం సేపటికి యేసు ప్రభు ముందు నేను ఉంచిన 3 ప్రశ్నలు. ఏడుస్తానే, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నాం, మనోదుఖంతో కృంగిపోయి ఉన్నాం. యేసు ప్రభువా, నువ్వు ఆకాశంలో ఉన్నావా, భూమి మీద ఉన్నావా, ఏ దిక్కునున్నావు? నా కన్నీళ్ళు నీకు కనిపిస్తున్నాయా? ఆత్మీయ పసితనం, ఆత్మీయంగా చిన్నవాడిని, క్రొత్తగా చర్చికి వెళ్ళా కదా, మరి ఎట్ట మాట్లాడాలో తెలియదు. మా దానిలో అయితే సాంస్క్రిట్లో మంత్రాలు, శ్లోకాలు చదివి మేము పూజ చేస్తాం. మరి నీకేం తెలుగులో ఉన్నా, నాకు తెలిసిన భాషలోనే మాట్లాడమన్నారు, ఇదే ప్రార్థన అన్నారు. నా ప్రార్థన నీకు అర్థమవుతుందా? నువ్వు మాట్లాడతావు, సమాధానం ఇస్తావు అన్నారు. నేను పొందుతున్న ఈ వేదనకు నీ యొద్ద సమాధానము కలదా? ఈ 3 నా ప్రశ్నలు దేవుని ముందు. కొంతసేపటికి దేవుని సమాధానం నాకు ఆ గోడ మీద చూపించాడు. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. నా ఏడుపు నీకు కనపడుతుందంటే నీ ఏడుపు నాకు తెలుసు, నేను చూసా. నా భాష నీకు అర్థమవుతున్నా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నాకు సమాధానం ఇస్తావు, నేను నిన్ను బాగు చేసేదను. ఈ 3 మాటలు స్పష్టంగా నాకు ఆ గోడ మీద దేవుడు చూపించాడు. నీ ప్రశ్నలకు ఇదిగో నా సమాధానం అని. ఈ విధంగా పరీక్ష చేసుకున్నాను. ఆయన
ప్రతిరోజు ఏదో ఘట్టంలో ఏదో సందర్భంలో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఆయనతో మాట్లాడుకుంటానే ఉన్నాను. కృంగిన వేళ నన్ను లేవనెత్తాడు, ధైర్యము చెడిన వేళ నా వెన్ను తట్టి ధైర్యపరిచాడు. నిందకు నా గుండె బ్రద్దలైన వేళ మనుషులు పెట్టు నిందకు భయపడుకు, ఆ నిందను పూదండగా మారుస్తానని నన్ను ఓదార్చాడు. అంతేకాదు, నేను చేయవలసిన పని, నేను చేయవలసినటువంటి కార్యాలు, నేను నెరవేర్చవలసిన కర్తవ్యం నాకు బోధించి ఎప్పటికప్పుడు ఆయన కృపతో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నన్ను ఇన్ని సంవత్సరాలుగా నడిపించకపోతే నా ప్రయాణం సాగదు. నాకు ఎదురైన పరిస్థితులు అలా ఉన్నాయి. నా వల్ల కాదురా బాబు అనుకున్న ఘట్టాలు కూడా ఉన్నాయి. నేను తగను, పనికిరాను, దేవుని పనికి అంత స్టెబిలిటీ నా దగ్గర లేదు అనుకున్న ఘట్టాలు వచ్చినాయి. కానీ అన్నిట్లో నుండి నన్ను దాటించుకొచ్చి అడుగు జారనీయక, వెను తిరగనీయక, నాకు నలుదిక్కుల తానే నీడ అయి ఉండి ఈ రోజు వరకు, ఈ దినం వరకు నడిపిస్తానే ఉన్నాడు ఆయన. నేను పరిశీలించి, పరీక్షించి, పరిష్కారంగా తెలుసుకొని, ప్రాక్టికల్గా ఆయనను అనుభవించి మీకు బోధిస్తున్నాను. నాకు ఈ అనుభవాలు లేకపోతే నేను మీకు బోధించలేను కదా. నేను బోధించిన అనుభవం లేని బోధ నిస్తేజం అవుతుంది, నిస్సారం అవుతుంది, కానీ అది ఎదుటి వాళ్ళలో కార్యసిద్ధి కలుగజేయదు కదా. అందుకే నా అనుభవాన్నే, నేను ఆయన్ని ఏం పొందుకున్నానో, ఏం నేర్చుకున్నానో అన్నీ నేను నా అనుభవాలే ఎక్కువ మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చి మనం ఆయన్ని పరిశీలించుకున్నప్పుడు దేవుడు కూడా మనల్ని పరీక్షించాలా వద్దా, పరిశీలించుకోవాలా వద్దా? మనం ఆయన్ని పరీక్షించినా పరీక్షించకపోయినా ఆయనైతే తప్పకుండా మనల్ని టెస్ట్ చేయాలి. ఎందుకంటే మన మేలు కోసమే, మన మంచి కోసమే. పిల్లలు చదువుతున్నారు, పిల్లలు ఎలా చదువుతున్నారో నువ్వు చూస్తావా లేదా? ఎరా నీ ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొనిరా అంటావా నవా? ఎన్ని మార్కులు వచ్చినారా, ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అంటావా లేదా? నోట్స్లు తీసుకురారా, హోంవర్క్ ఏమి ఇచ్చారు అని అడుగుతావా లేదా? ఏంటి మమ్మీ నువ్వు స్కూల్కి పోతే వాళ్ళ గోల, ఇంటికి వస్తేనే నువ్వు గోల, నువ్వు ఒక టీచర్ అయ్యావు నా ప్రాణానికి, ఇంట్లో నన్ను ప్రశాంతంగా ఉండనివే అమ్మా అంటే ఊరుకుంటావా? ఒక్క తన్నుదంతా దిశరా పరిశీలన ఎందుకు? ప్రతిదీ పట్టించుకుంటాం మనం. చిన్నాడి విషయంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడో పట్టించుకుంటాం. ఎవడైనా తేడాగాడితో కనపడాడు అనుకో, ఇంటికి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తాం, పరీక్షిస్తాం. పిల్లవాడి నడతను పరీక్షిస్తాం, వాడి మాటల్ని పరీక్షిస్తాం, వాడి చదువుని పరీక్షిస్తాం, వాడి ఆరోగ్యాన్ని పరీక్షిస్తాం, వాడి ఎదుగుదలను పరీక్షిస్తాం. వాడు నలతగా ఉంటున్నాడా, యాక్టివ్గా ఉంటున్నాడా, వారానికి ఒకసారి పేషెంట్ అవుతున్నాడా, లేకపోతే హుషారుగా ఉంటున్నాడా, తిండి బాగా తింటున్నాడా, లేకపోతే పశువు కానీ నాలి మేత వేసినట్టు కొంచెం కొంచెం తింటున్నాడా, బలంగా ఉన్నాడా, బక్కజిగ్గిపోతున్నాడా, లేకపోతే అధిక బలానికి వెళ్ళిపోతున్నాడా, అప్పనంగా తిరుగుతున్నాడా, వాడు 8 ఏళ్ల వయసులో 80 కేజీలు బరువు తేలాడా, అమ్మ వీడు ఎక్కువ బరువు తేలుతున్నాడు బాబోయ్, అన్నీ టెస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే వాడి మీద మనకేమన్నా కక్ష, వాని మీద మనకేమన్నా కోపమా? లేదు. వాని బాగు కోసమే. వాడు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, అన్ని విషయాల్లో జ్ఞానవంతుడై ఉండాలంటే తండ్రి తల్లి వాడిని తప్పకుండా అబ్జర్వ్ చేయాలి, పరీక్షించాలి. అందరు తల్లిదండ్రులు ఉండరులేండి, కొంతమంది వదిలేస్తారు, పట్టించుకోరు. ఆడు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరు. కానీ మన పరలోక తండ్రి అలాంటి వాడు కాదు. తప్పకుండా పట్టించుకుంటాడు, పరీక్షిస్తాడు, మనల్ని వెంటాడతాడు, మనల్ని వెతుకుతాడు. ఎందుకు అని నువ్వు అడిగితే నీ కోసమే అంటాడు ఆయన. ఒక తల్లి తండ్రి తన బిడ్డని ఎందు నిమిత్తం వెతుకుతారో, పరీక్షించుకుంటారో, నేను కూడా నీకు తల్లిని తండ్రినై ఉన్నందున నీ యోగక్షేమాలను గురించి నేను విచారిస్తాను, పట్టించుకుంటాను, నీ విషయంలో నేను చింత కలిగి ఉన్నాను అని దేవుడు తన వాక్యంలో రాయించాడు.